జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యాలను కూడా ఆల్రెడీ ప్రకటించేసింది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఒక పెద్ద కదలిక మొదలైంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పేరుతో 200 జేసీబీలతో తుమ్మ చెట్లతో పెరిగిపోయినటువంటి అమరావతి వీధుల్ని శుభ్రం చేసేటువంటి పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కొత్త ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకోబోయేటువంటి చర్యలు రాజధానికి రూపురేఖలు ఇస్తాయా? అలానే రాజకీయంలో 5 ఏళ్లుగా నలిగిపోయినటువంటి రాజధాని ప్రాంత వాసుల మనోగతం ఎలా ఉంది? ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో పాల్గొన్నటువంటి ప్రముఖ పీఠాధిపతి శివస్వామి ఏమంటున్నారు? ఆయన మాటల్లోనే విందాం. మనతో పాటు శివస్వామి ఉన్నారు. శివస్వామి గారు నమస్కారం. నమస్తే అండి. మీరు అమరావతి అంశం పైన కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో అనేక రాజకీయ అంశాలపైన కూడా పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు అమరావతి 2.0 స్టార్ట్ అయింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దీనివలన అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ అంశాలకు ఒక క్లారిటీ వస్తుందని భావించవచ్చా? ఖచ్చితంగా కేశవ్ గారు, ఖచ్చితంగా భావించవచ్చు. ప్రధానంగా ఎప్పుడైతే కూటమి 164 సీట్లతో అజేయమైన విజయ దుందుకు మోగించిందో, ప్రజల ఇక్కడ వాతావరణంలో కానివ్వండి, రాష్ట్ర వాతావరణంలో కానీ అనేక మార్పులు వచ్చినాయి. అమరావతి రాజధాని 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన అమరావతి రైతులు, మాతృమూర్తుల త్యాగ ఫలం ఎక్కడికి పోలేదు. సుమారుగా 1600 రోజుల పాటు వారు నిరంతరాయంగా ఇళ్లని విడిచి వచ్చి నిరసన ఉద్యమాన్ని ఎటువంటి హింసాత్మక పోకడలు పోకుండా శాంతి విధానంతో, అహింసా విధానంతో వారు చేసిన పోరాట ఫలితము ప్రపంచవ్యాప్తముగా అమరావతికి ఒక గుర్తింపు, ఒక గౌరవాన్ని ఇచ్చింది. అలాగే తమరు అన్నట్లుగానే 200 పైచులుక జేసీబీలు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాయండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 1-2 ప్రాంతాలు తప్పితే అమరావతిలో ఉన్న ఈ 33 ఎకరాలు మొత్తము కూడా పిచ్చి చెట్లతో మొలిచిపోయి ఒక భయంకరమైన వాతావరణం ఉంది. గత ప్రభుత్వం వారు కట్టిన పెద్ద పెద్ద భవంతులు, రంగులు వేసి ఎలక్ట్రికల్ పని దగ్గర ఆగిపోయిన భవంతులు, తలుపులు పెట్టిన భవంతులు గబ్బిలాలు వేలాడుతూ గబ్బినాల కంపుతో ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు వెచ్చించేసినవి కనీసం వాటిని ఉపయోగించుకోవడం కూడా చేతకాని వ్యవస్థలో ఉన్న ఈ సమయంలో అమరావతి రాజధాని తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పగానే ఇక్కడ ప్రజలందరూ కూడా హమ్మయ్య, మా ఏకైక రాజధాని మా అమరావతి అంటూ వారి ఆనందంతో రోడ్ల మీదకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అట్లాగే ఈ కరకట్ట ప్రాంతం కానివ్వండి, సిటీ యాక్సిస్ రోడ్లో ఉన్న ఆ ముళ్ళ కంపలని, ముళ్ళ పొదలని, ఆ చెట్లని తొలగిస్తూ చక్కటి దారిని ఏర్పాటు చేస్తూ అత్యవసరంగా మొన్నటి వరకు లైట్లు కూడా ఉండే కాదండి. మా పెద్ద ఆయన అయితే ఈ ప్రాంతానికి వస్తున్నారనుకోండి, వారు వచ్చే రూట్లోని చెట్లు మొత్తం కొట్టేస్తారండి. మరి పచ్చని చెట్లు అశోకుడు చెట్టు నాటించను, బావులు తవ్వించను సవ్యం. ఇక్కడ చిత్రం ఏంటంటే పచ్చని చెట్లని నిలువున నరికేసి మరి ఏర్పాటు చేసుకుని వెళ్తున్నారు. అలా రాజధానిలో కూడా వీరు తిరిగిన ప్రతి సందులో ఉన్న చెట్లు మొత్తం నరికేసి అవతల పారేశారండి. ఈ తుప్పల్ని పొదల్ని సరి చేసుకుంటూ వస్తున్నారండి. మా అందరి యొక్క ఉద్దేశం 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల్లోనే అమరావతి ఒక స్వరూపం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కోటి నుంచి 500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళు 5,000 మంది తెలంగాణకి వెళ్ళిపోయినట్టు ఒక అంచనా ఉందండి, ఒక ఊహాగానంగా ఉంది. 5,000 మంది తెలంగాణకి వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం. వారందరూ కూడా తిరిగి తమ స్వస్థానానికి వస్తారు. రాజధానిలో చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. అది శీఘ్రంగా ఇక్కడ కార్మికులకి ఒక పని దొరుకుతుంది. అలాగే రైతులకి కౌలు పడుతుంది. ఇప్పుడు కౌలు వేయలేదండి, రైతులకి కౌలు వస్తుంది. తద్వారా ఒక కుటుంబంలో ఒక ఆనందం వెల్లివిరిసే క్షణాలు దగ్గరలో ఉన్నాయని చెప్పి అమరావతి పురవాసులు అందరం కూడా చాలా ఆనందంతో ఉన్నారండి. ఈ అమరావతి వైభవాన్ని మరొక్కసారి మా ఉద్దేశం అంటే భారతదేశంలో ఉన్న క్యాపిటల్స్ అన్నింటిలో గల్లా అమరావతి అగ్రస్థానానికి వెళుతుంది అనే ఒక భావన ఉందండి. ఎందుకంటే 33,000 ఎకరాల్లో కంపెనీస్ కానివ్వండి, ప్రభుత్వ కార్యకలాపాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు కానివ్వండి, వీళ్ళకి కేటాయించిన భూములకు కానివ్వండి పోతే సుమారుగా 12,000 ఎకరాలు పైచులుక భూమి ఉన్నది. అవన్నీ కూడా మరి ఒక రూపానికి తీసుకొని వస్తే అదే పెట్టుబడితో అమరావతిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. రెవెన్యూ నుంచి తీయాల్సిన అవసరం లేదండి, ఇయో డబ్బు కాదండి. కానీ ఒకటి అంటే స్వామీజీ, ఇప్పుడు మనం పక్కన దృశ్యాల్లో చూస్తున్నాం, సిఆర్డిఏ హెడ్ ఆఫీస్ మాత్రమే అమరావతిలో నిర్మాణం అయింది.
మిగతా అంతా కూడా కంప చెట్లు తుమ్మ చెట్లతో ఉంది అనేటువంటి మాట ఆల్రెడీ ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు అది. కానీ వీటిని క్లియర్ చేయడానికి కానీ అలానే మాస్టర్ ప్లాన్ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో ఇవన్నీ చేయాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతంలో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవి చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విమర్శ గత ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పింది. సో ఇప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ చేయగలుగుతుందా ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ప్రకటించారు అమరావతి మన రాజధాని, ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ పాసిబిలిటీస్ ఉన్నాయా ఆర్థిక అంశాల పరంగా చూస్తే? ఖచ్చితంగా ఉన్నాయండి. గత ముఖ్యమంత్రి గారు మానేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు 30,000 ఎకరాలు కావాల్సిందే అంటూ ఎల్లుగెత్తి చాటారు. ఆ తర్వాత అధికారంలో రాగానే మడమ తిప్పనన్న మడమ తిప్పేసి 3 రాజధానులు అనేది తీసుకొచ్చారు. అంటే మా ఉద్దేశం అప్పుడు ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎకరాలు సేకరించలేని ఈయన అని వారికి ఒక గట్టి నమ్మకం ఉందండి. కానీ దాన్ని సాధించి చూపించారు. వేరే రాజకీయ నాయకులు కానీ ఇమేజ్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అడిగితే 33,000 ఎకరాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి మేము అంటాం కాదండి. ఆయన చెప్పిన మాటలు ఆయన నమ్మి ఇక్కడ రైతులందరూ ఇచ్చి ఉన్నారు. దీంట్లో 12,000 ఎకరాలు భూమి ఉందండి. ఇప్పుడు ఒక స్థలం ఉంటేనే డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే పెట్టుబడి పెట్టి ఆ స్థలాన్ని డెవలప్ చేసుకున్న ఆయన సగం నీకు సగం నాకు అంటూ ముందుకెళ్ళే వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూస్తున్నామండి. 12,500 ఎకరాల భూమి డెవలప్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నది. ఏ డబ్బులు రావాల్సిన అవసరం లేదండి. అంతకుముందు ఏ కంపెనీలు వస్తున్నాయో ఆ కంపెనీలు మళ్ళీ వస్తాయి. వారిని స్వాగతించుకుని వారికి ఏ రూల్స్ ప్రకారం అయితే అప్పుడు అప్పచెప్పామో దాన్ని వారికి అప్పచెప్పినట్లయితే అతి శీఘ్రంగా అక్కడ వర్క్ స్టార్ట్ అవుతాయండి. అలాగే ఈ 12,500 ఎకరాల నుంచి సంపద సృష్టించవచ్చు. అది సంవత్సర కాలంలోనే ఆ సంపద వచ్చేస్తుందండి. ఆ డబ్బుతో అమరావతి మహానగర నిర్మాణం చక్కగా చేసుకోవచ్చండి. కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు కూడా మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము, సహకరిస్తాము అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా మేము కూడా ముందుకు వస్తామంటూ వారు కూడా ఉత్సాహంగా చిన్న పారిశ్రామిక చిన్న వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి డౌటు లేదండి. అమరావతి పుష్కలంగా అతి శీఘ్రంగా మహోన్నతమైన వ్యవస్థలు అమరావతి తొందరలోనే మనం చూడబోతామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు అమరావతి కోసం అనేక మంది రైతులు ఉద్యమాలు చేశారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఈ టెన్షన్స్, ఈ 5 ఏళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి అభివృద్ధితో పాటు అటు విశాఖ ఇటు కర్నూలు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మా 3 రాజధానుల వాదనకే చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధమవుతున్నారు అనేటువంటి మాటలు కౌంటర్ స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధి, 3 రాజధానుల అభివృద్ధి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? కేవలం రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకునే రాజధాని మరొక వివాదంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎట్టి పరిస్థితులు లేదండి. వారు రాజకీయ వాతావరణంలో వారి శబ్దాన్ని వారి పలుకులను ఉపయోగిస్తున్నారు. వైజాగ్కి కొత్తగా డెవలప్ చేసేదే ఉందండి. వైజాగ్ డెవలప్మెంట్ అయ్యే ఉంది చాలా వరకు. ఇక్కడ నుంచి రాజధానికి తీసుకెళ్తే వాళ్ళని గందరగోళం చేసినట్టే కానీ, ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతం మొత్తం కూడా మాఫియా చేతుల్లోనూ గోండాల చేతుల్లోనూ ఈ రెండింటిని కలగలిపితే పోలీస్ వ్యవస్థ అండి. మరి ఒకప్పుడు పోలీస్ వ్యవస్థను గొప్పగా చెప్పుకున్నాం కదండి. అటువంటిది ఏం లేదండి. నేను కనుక ఒక మాట అనుకోండి, ఏమైనా స్టేషన్ తీసుకెళ్తారు, కేసులు పెడతారు, వారు ప్రయోగం చేస్తుంటారు. అలాగే ఇక్కడ పాపం కొంతమంది రాజకీయ ప్రముఖుల యొక్క వ్యవస్థలో మాఫియా వ్యవస్థ చాలా బలంగా ఇక్కడ పాదుకొలుపున్నారండి. రాజధాని రైతులు 29 గ్రామాల్లో కూడా వాళ్ళ రౌడీ దానికి గూండానికి అదుపు లేకుండా పోయి ఆ మహానుభావుడికి ఒక 20 కార్లు కూడా ఉన్నాయండి. ఇసుక మాఫియా కొన్ని వందల వేల ట్రాక్టర్లు కాదండి, లారీ ఇసుక మాఫియా. రోడ్లు వేసి కంకర వేస్తే వాటిని కూడా జేసీబీతో లేపేసి అమ్ముకోవటం. ఇక కొండలంటే మాయమైపోవటమేనండి, మట్టి ఉంటే మాయమైపోతుంది, చెరువులు ఉంటే కానీ మాయమైపోవటమేనండి. మొత్తం 5 సంవత్సరాల్లో నరక యాత్ర ఎలా ఉంటే అది అనిపించండి. మాట్లాడితే హెచ్చరిక. ఒక్కసారి ఎవరైనా మాట్లాడుకోండి, పొద్దున్నే ఆ పార్టీ వ్యవస్థ సంబంధించిన మనుషులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఆ ఇంటికి వచ్చేస్తారు. ఇంకొకసారి తేడా వస్తే కానీ మీ వాడిని లోపలేసేస్తాం, కుమ్మేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, కేసులు పెట్టేస్తాం, భయకంపితులుగా చేశారండి. అభద్రతా భావంతో ఈ 2.5 సంవత్సరాల నుంచి అభద్రతా భావంతో ఈ ప్రాంత వాసులంతా ఉన్నారు. అందుకని వారందరూ కూడా నిశ్శబ్ద ఓటింగ్తో ప్రభుత్వం ఇవాళ ఎన్నుకోవడం కూడా జరిగిందండి. కావున
ఈ యొక్క 3 రాజధానులు అనే విషయం ఎక్కడ రాదండి. అటు వైజాగ్ అభివృద్ధి చెంది ఐటీ సిటీగా వైజాగ్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది కాబట్టి అది అక్కడ ప్రకటించుకోవచ్చు. కర్నూలు ప్రాంతంలో అనుకోండి కొంత ఆర్థికంగా వెసులుబాటు కొన్ని పరిశ్రమలు అక్కడ పెట్టుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం పరిపుష్టిగా అమరావతి ఏకైక రాజధానికి ఉంటుందండి. ఈ 3 శబ్దాలు అనేవి రాజకీయ శబ్దాలుగా మనం భావించుకోవాలి కానండి, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, చేసే అవకాశం ఉంది. ఒక మంచి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక మంచి పరిపాలన ఏర్పాటు అవుతుందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నామండి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 500 మంది వ్యాపారులు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగలిగినటువంటి పెట్టుబడిదారులు అందరూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ని వదిలేసినప్పుడు మీరు అనుకున్నట్టుగా 3 ఏళ్లలో ఈ కళని సాకారం చేయడం అనేది సాధ్యమయ్యే అంశం అంటారా? వాళ్ళే కాదండి, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రులందరూ కూడా ఏ అవసరం వచ్చినా సరే, ఏ అవకాశం ఉన్నా సరే ఇక్కడ పెట్టుబడులు మళ్లించడానికి, పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసే సుమారుగా 25,000 నుంచి 30,000 కోట్లు అలా వచ్చి ఇక్కడ పెట్టుబడులుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టుగా ఒక మేము వింటున్నాం, మేము చర్చల్లో వచ్చే విషయాలండి. కాబట్టి అతి శీఘ్రంగా అమరావతి నిర్మాణం జరిగిపోద్దండి. కేంద్రం నుంచి కూడా రావాల్సినవి చక్కగా వస్తాయి. కొత్త అప్పులు చేయవలసిన అవసరం లేదు. మేము కూడా ఇప్పుడు ఎన్నిక కాబోతున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం అనేక ఉచితాలు ఇస్తాకి ప్రయత్నం చేసింది. మరి ఆ ఉచితాలని మేము కూడా ఇస్తాం, మేము కూడా పెంచుతాం అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం వారు కూడా చెప్పిన విషయాలు ఉన్నాయి. మేము ఎలా అయితే ఉవ్వెత్తిన చైతన్యం లేసి ఒక దుష్ట పరిపాలన వెళ్ళిపోయి ఒక మంచి పరిపాలన ఎన్నుకోవడం జరిగిందో, అలాగే ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి. ఈ ఉచితాలు మాకు వద్దు, మాకు విద్యా వైద్యానికి సహకరించండి, పనికి అవకాశం అండి, పని ద్వారా శ్రామిక శక్తిని పెంచండి, వ్యవస్థని ఎదుగుదల కోసం ముందుకు తీసుకెళ్ళండి. తద్వారా వ్యక్తి శీల నిర్మాణం జరుగుతుంది, వ్యక్తి వికాసం జరుగుతుంది, ఆదర్శ విధానంతో కూడిన మానవ విలువలు ఇక్కడ పాదు కలుపుతాయని చెప్పేసి మేము నిన్న కూడా కొంతమంది పెద్దలందరూ చర్చ చేసామండి. ఈ ఉచితాల వల్ల ఉపయోగం లేదండి. ఆ 10,000 ఇస్తారో లేదా 20,000 ఇస్తారో వాడు తీసుకెళ్ళిపోయి ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు, తాగి తందనాలు ఆడుతున్నాడు. అలా కాకుండా ఒక విద్య కోసం దాన్ని కేటాయించుకోవాలి, వైద్యం కోసం ఫ్రీ చేద్దాము. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్తే మరింత చక్కటి పరిపాలన ప్రజలకు అందించి చిరస్థాయిగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకి మనవంతు మనం సహకరించాలని కూడా కొన్ని నిర్ణయాలతో మాట్లాడుకోవడం జరిగింది కేశవ్ గారు. కానీ ఒక విషయం స్వామీజీ మీరు చెప్పండి, ఇప్పుడు రాజకీయాలన్నీ స్వామీజీల చుట్టూ మఠాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఆల్రెడీ విశాఖ శారదాపీఠం స్వామీజీ రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పు పైన. మీ అభిప్రాయం ఏంటి? ఒక 164 సీట్లతో గెలిచినటువంటి కూటమి ఒకవైపు, గత ప్రభుత్వ పాలన 5 ఏళ్ల నుంచి జరిగినటువంటి పాలన మరొక వైపు, విశాఖ శారదాపీఠం స్వామీజీ చెప్పినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? మఠపీఠ ఆశ్రమపతులు అందరూ కూడా రాజు రాజ్యపాలన సరిగ్గా చేయలేనప్పుడు రాజగురువులు ముందుకొచ్చి ఒక చక్కటి మార్గదర్శకాన్ని ఇచ్చారు అని చెప్పి చదువుకోవడం జరిగిందండి. ఉత్తర భారతదేశంలో అక్కడ ఎంతో మంది స్వామీజీలు ఎంపీలుగా ఎమ్మెల్యేలు గెలుస్తారు, అక్కడ నిలబడతారు, ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఆ వ్యవస్థ కొంతగా మార్పు వస్తుంది. నేను కూడా ఒక చిన్న ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సరే, సమయం అవసరం లేదు, ఇంకా సమయం ఉంది అనుకున్నారు, భగవంతుడు ఇంకా అవసరం లేదు. పరమ పూజ్య స్వరూపానంద స్వామి వారికి నేను చెప్పేది ఒకటి, మొన్నటి వరకు నా ఆత్మ నా ప్రాణము అని దగ్గర తీసుకుని ముద్దులు పెట్టుకున్న వారు ఒకేసారి ఎందుకు చెడ్డయ్యారు, ఒకేసారి ఎందుకు విషంగా మారారు, కొత్త టెక్నిక్ ఎందుకు ప్రదర్శిస్తున్నారు, ఈ కొత్త మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్వాములకి ఉండవలసిన పద్ధతి ఇది కాదండి. ధర్మో రక్షిత. ఇప్పుడు మేము గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద కూడా మేము హిందూ ధర్మం కోసం ఇబ్బంది జరిగితే అప్పుడు పోరాటం చేస్తాం, మొన్న పోరాటం చేస్తాం, కేసులు నడుస్తున్నాయి, కోర్టుకు తిరుగుతున్నాం, అన్నీ భరిస్తున్నాం. ఎందుకు? ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అభిమానం ఉండొచ్చండి, అభిమానానికి ధర్మానికి ముడి పెట్టకూడదు. అభిమానమే, ధర్మమే. కాబట్టి పరమ పూజ్య స్వరూపానంద స్వామి వారు ఒక మాటను మడమ తిప్పి అన్నారు కదా, ఈ మాటను తిప్పి వారి ఆస్తుల పరిరక్షణ కోసం సంపాదించిన డబ్బంతా కూడబెట్టుకున్నంతా మళ్ళీ ఈ ప్రభుత్వం వారు ఎక్కడ కమిషన్ వేస్తారో, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను ఎక్కడ తీసేసుకుంటారో అని ఒక భయం, ఆందోళన వారి మొహంలోనే కనబడుతుందండి. కాబట్టి ఇక్కడ ఎలాగైతే రాజధాని రాగానే ఇక్కడ ఉన్న గూండాలు, రౌడీలందరూ కూడా మా యొక్క రాజధాని ప్రాంతంలో అందరూ కూడా ఉష్కాకి పారిపోయారండి. మొన్నటి వరకు విరణికి రోడ్డు మీద చొక్కాలు చించుకుని, కర్రలు పట్టుకుని, గొడ్డలు పట్టుకుని తిరిగిన దొంగ గ్యాంగ్ అంతా కూడా దెబ్బకి మాయమైపోయిందండి.
వాళ్ళు ఎక్కడ కనపడతలేదండి. అలాగే వీరు కూడా ఎక్కడ కమిటీ వేస్తారో నా మీద, ఎక్కడ ఇచ్చిన ఆస్తులు అండి. తిరుమల బాగుండాలంటారండి, ఈయనకి 550 గజాలు తిరుమలలో స్థలం ఉంది, ఎప్పుడో ఇచ్చారు. పక్కన 2000 గజాలు ఆక్రమించుకున్నారు. స్వాములు ఆక్రమించుకోవడం ఏంటండి అసలు? అసలు స్వామికి డబ్బులతో పని ఏంటి సార్ అసలు? స్వామి డబ్బులు ఏంటి? తిరుమల అంటే తిరుమల అనేది పెద్ద పవిత్ర క్షేత్రం, అక్కడ అంత పాసిబిలిటీ ఉందా? 2000 ఎకరాలు ఆక్రమించి 2000 గజాలు ఆక్రమించారు. 2000 గజాలు ఈయన పక్కన పెట్టుకుంటే దాన్ని రెగ్యులేషన్ చేశారండి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్రమించిన దాన్ని రెగ్యులేషన్ చేశారు. ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ పప్పు బెల్లాలా పనిచేశారండి. కాబట్టి మేము అనేది ఏంటంటే స్వామీజీలని స్వామీజీలుగా ఉండొచ్చు, రాజకీయ వ్యవహారాలు ఉంటే దగ్గర రాజకీయాలు రావండి, ధర్మ పరిపాలన కోసం రావచ్చు, చేయొచ్చు. కానీ ఆస్తులు కాపాడు కోసం మాటలు తిప్పి ఇప్పుడు నంగనాచిలాగా మాట్లాడితే ప్రజలంతా నమ్మే పరిస్థితి లేరండి. అలాగే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఋషికేశ్ వెళ్తాను, కంపల్సరిగా చాతుర్మాస దీక్ష తీసుకున్నప్పుడు ఈ ఆశ్రమంలోనో మఠంలో 4 నెలల పాటు చక్కగా ఉండి జపతపాలు కాపించుకోవడం అనాది కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. వారు కూడా వెళ్తూ ఉంటారండి. అయితే మాకు ఇక్కడేం లేదండి, దేవుడి పేరు చెప్పి నువ్వు సంపాదించుకుందాం అనుకున్నావు, పో బతికే, మాకు తెలియదు అటు. కానీ నీ నుంచి అపహాస్యం, ధర్మానికి అపహాస్యం ఎదురవుతుంది. నువ్వు అప్పుడు మాట్లాడిన మాటలకి, నెల రోజుల క్రితం మాట్లాడిన మాటలకి, ఈ రోజున మాట్లాడిన మాటలకి వ్యత్యాసాన్ని చూసుకుంటే కనుక అది ఒక మా స్వరూపానంద స్వామి వారు మాటలాగా అనిపించట్లేదండి. ఏదో భయంతో ఆందోళనతో ఇది కోల్పోతున్నట్టుగా అభద్రతా భావానికి లోనైపోయి గబగబా ఏదో ఒక స్పీచ్ వారు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి భగవంతుడే ఉన్నాడు, ధర్మం పరిపాలన చేయబడుతుంది. ఖచ్చితంగా అక్రమ సంపాదనతో గనక ఏమన్నా గనక వారి గనక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాల్సిందే, స్వాధీనం చేసుకుంటారు. దీన్ని ఎక్కడ వెనకాడనని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ అంటే అక్రమ సంపాదన అంటే ఏ రూపంలో? ఆల్రెడీ తెలంగాణలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఆ విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి, కోర్టులకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. చివరికి ఇప్పుడు కోకాపేట ప్రాంతంలో ఆయన ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మిస్తున్నానని చెప్పారు. అక్కడికే కేంద్ర స్థానం అదే కాబోతుంది. విశాఖ శారదాపీఠం కూడా ఇది కేంద్ర స్థానం కాదు, ఇక్కడి నుంచి కార్యాచరణ అంతా అక్కడి నుంచే ఉంటుందని. ఆల్రెడీ ఉత్తరాధికారి నియామకం కూడా అమరావతి ప్రాంతంలోనే ఆయన పట్టాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కొత్తలో. సో అంటే అమరావతిని వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చేస్తాననేటువంటి సంకేతాలు, విశాఖను వదిలిపెట్టి వచ్చేస్తాననేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది రాజకీయమైనటువంటి అంశంగానే చూడాలా, లేదంటే ఆయన కార్యాచరణకి హైదరాబాద్ కేంద్ర స్థానం అయితే దక్షిణాదికి మొత్తానికి కూడా ఒక సెంటర్ పాయింట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారని అనుకోవాల్సి ఉంటుందా? స్వరూపానంద స్వామి వారు జగన్ గారి దగ్గర కొంతమంది వ్యక్తులు ఎలా అయితే పైరువిలు సాగించుకుని పైసని నడుపుకుంటూ సంతకాలు పెట్టుకుంటూ వెళ్ళారో, దాంట్లో ఒక 20% ఆ ఆశ్రమంలో పాపం సంతకాలు నెరవేరాయండి. ఎవరైనా సరే అక్కడ ప్లేట్లో దక్షిణ తీసుకెళ్తాం, ఇవ్వటం, ఆ తర్వాత వారు అనుకున్న పనులు చేయించుకోవటం, పెద్ద స్వామివారి నుంచి ఫోన్లు రావటం, చిన్న స్వామివారి నుంచి అధికారులు ఫోన్లు రావటం, వారు అనుకూలమైన వ్యక్తులకి పదవులు ఇప్పించుకోవటం, నామినేట్ పోస్టులు ఇప్పించుకోవటం, మంత్రి పదవి కావాలన్నా కూడా వారి దగ్గరికి వెళ్తే వచ్చేస్తేనే భావన వరకు క్రియేట్ చేసుకున్నారు. మరి 5 సంవత్సరాల క్రితం స్వరూపానంద స్వామి వారి యొక్క డేటా అంతా తీస్తే ఆస్తులు ఎంత ఉన్నాయి, వీళ్ళ సంస్థకి ఎంత ఉన్నాయి తీసేసి, మరి సన్యాసుల ఆస్తులు గబగబా పెరగస్తారు. మేము వ్యాపారస్తులు కాదుగా పెరగడానికి. ఇప్పుడున్న ఆస్తులు కనుక మనం అంచనా వేసుకుంటే 2 వ్యత్యాసం తెలిసిపోతుందండి. ఎలాగైతే ఇంత మెజార్టీ కలిగిన ప్రభుత్వము ఇది సుస్థిరంగా ఉంటుంది, కూటమితో ఏర్పడిన ప్రభుత్వం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రాణాన్ని పోస్తే ఆంధ్ర రాష్ట్రానికి, దానికి మోడీ గారు కొంత బలాన్ని ఇచ్చారు. ఈ 2 బలాలతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకెళ్లిపోతారు. అంత సామర్థ్యం ఉన్న నాయకుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ లేరు అని ఒక నిర్ధారణకు ఆయన వచ్చేసి, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం వచ్చే పరిస్థితి లేదురా, మనం అనుకున్న మా ఆత్మగారు వచ్చే పరిస్థితి లేదు, కావున దుకాణం ఇక్కడి నుంచి పక్క మార్చేస్తే కేసులు లేకుండా పోతే పక్కదారి పట్టేయచ్చని చెప్పి మహా తెలివిదారులతో మా స్వామివారు ముందుకెళ్లారండి. ఆత్మ అంటున్నారు, ఆత్మ అనే అంత అన్యోన్యత ఎలా వచ్చింది ఏంటి? ఆయన రాజకీయ నాయకుడు, ఈయన స్వామీజీ సర్వసంగ పరిత్యాగి, వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఆస్తులు పెంచుకునేదాకా వెళ్ళిందని మీరు అంటున్నారు. ఎలా, ఏంటి ఇన్ఫర్మేషన్? ఎందుకండి ఎలక్షన్ ముందు జగన్ గారిని అక్కడ ఉన్న నదిలో ముంచేసి మతం మార్చడంలో అప్పటికే ఆయన మెల్ల సిలువ ఉందండి. మతం మార్చడం ఎలాగంటే ఒక నాటకం. ఆయన ముంచి లేపి ఆయన హిందూ ధర్మంలోకి వచ్చారు, మతం మారిపోయారని చెప్పి ఒక గొప్ప ప్రచారం చేశారు. ఆ ప్రచారం ద్వారా ఓట్లు దండుకున్నారు. ఈ విధంగా చేసుకున్నారు కదండి వారు. అప్పుడే అన్నారు, తను నా ఆత్మ అని దగ్గర తీసి ముద్దులు పెట్టుకోవటం, ఆయన కారు దగ్గరికి వచ్చి డోర్ తీసి కారు ఎక్కేట వరకు ఉండటము, అక్కడ అనేక విషయాలండి. అలాగే వీరికి ప్రత్యేకమైన ఒక ప్రోటోకాల్ వ్యవస్థ. అంటే ప్రభుత్వం మన కొన్ని ప్రధాన దేవాలయంలో వేద పండితులు కూడా ఈ దగ్గర పనిచేస్తారండి, జీతం మాత్రం ప్రభుత్వం ఇస్తుందండి. అప్పుడు సింహాచలం దేవస్థానం నుంచి వేద పండితులు జీతం తీసుకుంటారండి. ఆయన ఎక్కడ ఉంటారండి? వీరాశ్రమంలో ఉంటారండి. ఈ విధమైన విధానం కొంత నడిచిందండి. అలాగే
మనం శ్రీశైల దేవస్థానానికి ఆస్థాన పండితుడిగా ఉండాలి, తిరుపతికి ఆస్థాన పండితుడిగా ఉండాలి, సింహాచలకి ఆస్థాన పండితుడిగా ఉండాలి, అన్నవరం ఆస్థాన పండితుడిగా ఉండాలి. వీళ్ళందరికీ వీళ్ళందరూ వీరే చేస్తారండి. వారి తగ్గ వ్యక్తులు అంటే స్వరూపానంద వారి జిందాబాద్ అన్నట్టుగా వారు ఏర్పాటు చేసుకుంటూ ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి. ఈ విధంగా అనేక రకాలుగా వారు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నా ఆత్మని 1-2 సార్లు అన్నారండి వారు అనేసి ఇప్పుడు అదెంత కాదు అన్నట్టుగా నటిస్తుంటే ప్రజలు అక్కడ చూస్తూ ఊరుకోరని అందరూ మీరు చెప్పేటువంటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ధర్మం విషయంలో తేడా వస్తే చీఫ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో మీరు ప్రశ్నించినందుకు మిమ్మల్ని కూడా జైల్లో వేశారు, అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. అదంతా గతం. సో ఇప్పుడు గత 5 ఏళ్లుగా అమరావతి విషయంలో పోరాడారు. ఈ ప్రభుత్వంతోనూ కూడా మీరు విభేదాలు పెట్టుకున్నట్టుగా అంటే వైరుధ్యాన్ని ప్రదర్శించారు ధర్మం విషయంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కానీ దేవాలయాలపైన దాడులు కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపైన కూడా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి తరుణంలో మీరు చెప్పేదేంటి? అలానే అనేక ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం నుంచి చూస్తే చాలా వ్యవహారాలు ఉన్నాయి. వీటిపైన కొత్త ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? గత దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మొత్తము దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు 4,09,000 ఎకరాలుగా చెప్పబడుతుంది. దాంట్లో 1,00,000 ఎకరాలు కనపడకుండా పోయినాయి. అంటే గత 1980 సంవత్సరం అండి, గత 5 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రంలోనండి గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం నడిపినా కూడా అక్కడున్న అధికారులు కానివ్వండి, ఎండమెంట్ సంబంధించిన అధికారులు కానివ్వండి, స్థానిక రైతులతో కుమ్మక్కవటం కానివ్వండి, అధిక మన పాలకులతో కుమ్మక్కవటం కానివ్వండి, కుమ్మక్కైన ఎకరాలు భూములు కానివ్వండి, స్థలాలు కానివ్వండి 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినట్టుగా తెలిసిపోయినాయి. దాంట్లో 2-3 చేతులు మారి ఇల్లు కూడా కట్టేసుకునే అనేక విషయాలు ఉన్నాయండి. మనకి అమరావతిలో అమరలింగేశ్వరం సదావర్తి భూములండి 1000 ఎకరాలండి, అవి తమిళనాడులో ఉన్నాయి. అవన్నీ కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి. దాని మీద కేసు కూడా నేను మా వాళ్ళతో వేయించాను. ఇప్పుడు కేసు నడుస్తుందండి. అట్లాగే ఈ దేవాలయాలకు సంబంధించిన అనేక రకాల భూములు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఆభరణాల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా గందరగోళాలతో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్యూటరీకరించి ప్రతిదాన్ని కంప్యూటరీకరించి మొత్తం డేటా అంతా ఎక్కించి పబ్లిక్ ఇచ్చేస్తే గనక ఇదిగో ఇవి దేవుని యొక్క ఆస్తులు, వీటిలో క్రయ విక్రయాలు ఎవరు చేయకుండా ఉండే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కలగజేసుకోవాలి అంటూ ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టుగానే అంతకుముందు ఉన్న ప్రభుత్వంతో నేను పోరాటం చేశాను, నా మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత మొన్న వచ్చిన ప్రభుత్వంతో ఇక్కడ మన క్షేత్రం దగ్గర కూడా ఎలా అయితే ప్రజావేదిక కూలగొట్టేశారో మన క్షేత్రం దగ్గరకు వచ్చి కూడా కూలగొట్టేశారండి. ఎందుకు కూలగొట్టారంటే 2 మంత్రులు గారు ఒక కమిషనర్ గారు పొద్దున్న 6 గంటలకు నా దగ్గరికి వచ్చారు. సోమవారం మీరు అమరావతికి మద్దతు ఇవ్వద్దు, మీకు ధార్మిక సెల్ చైర్మన్ పోస్ట్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దాంట్లో 100 కోట్లు ఉన్నాయి, మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అంటూ నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ తల్లులందరూ కళ్ళమ్మ నీళ్లు కారు చేస్తుంటే పక్కన చిన్న స్వామిగా ఉన్న నేను వారికి మద్దతు ఇవ్వకుండా నీ యొక్క చైర్మన్ పోస్ట్ నాకేం అక్కలేదు అన్నాను. అయితే మీ మీద చర్య తీసుకుంటామన్నారు, మీ ఇష్టం ఏదైనా తీసుకుని అన్నాను. ఎమ్మడే ఇక్కడికి వచ్చి అవి పగలగొట్టేశాడు. 30 లక్షల రూపాయలు కట్టి పగలగొట్టేశారు. ఏ పగలగొట్టారనుకున్నారండి? నా భక్తులు స్నానం చేసి ఆడవాళ్ళు వస్త్రాలు మార్చుకుని గదులు కడితే అవి పగలగొట్టారండి. ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తే వస్త్రాలు మార్చుకోవడానికి లేవండి. ఇంకో తల్లి వచ్చి కొంగును పట్టు ఇలా చీర పట్టుకుంటే మార్చుకునే పరిస్థితి క్షేత్రమే కలగజేశారండి. అది అయిపోయింది. రాజధానికి అనుకూలంగా యజ్ఞం చేశారని చెప్పి కేసు పెట్టారు. మంగళగిరి కోర్టుకి తిరుగుతున్నాను. మళ్ళీ ఈ నెల వాయిదా 31వ తారీఖు మంగళగిరిలో ఉండి వాయిదా, అంటే కోర్టు తిరుగుతున్నాను. అందుకని గత ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము పోరాటం చేస్తాం, మొన్న ప్రభుత్వం చేసిన పోరాటం చేస్తాం. మాకు ధర్మం యొక్క విలువలు అవసరం అండి, రాష్ట్ర భవిష్యత్తు అవసరం అండి. ఇప్పుడు మొన్న ఒక ఆయన ప్రశ్న వేశారు తమరులాగానే, ఏమంటే మరి అప్పుడు దేవాలయం విజయవాడలో పడగొట్టినప్పుడు మీరు ఉద్యమం చేశారు కదా, మళ్ళీ ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు ఏంటండి, రాజధాని కోసం మద్దతు తిరిగారని అన్నారు. అప్పుడు మేము ఆ ప్రభుత్వం వారికి కూడా అన్నది ఏంటంటే, మీ అభివృద్ధికి మేము ఆటంకం కాదు, కొంత సమయం ఉండి తీస్తామన్నామండి. అప్పుడున్న కమిషనర్ గారు మొత్తంగా ముందుకు వెళ్ళారు. ఒక 40 దేవాలయాలు పడగొట్టడం జరిగిందండి. అది అభివృద్ధి నిమిత్తం జరిగిన కొంత దాష్టికం లాంటిదండి. కానీ ఈ 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో సుమారుగా 400 దేవాలయ పైచిలుక విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి, ఆలయం మీద ఉన్న విగ్రహాలు పగలగొట్టడం కానివ్వండి, విగ్రహాలు నిధుల పేరుతో కొల్లగొట్టడం కానివ్వండి, రథాలు తగలబెడతాం కానివ్వండి, ఆఖరికి రాముడి యొక్క శిరస్సును తించేసి చెరువులో వేయటం కానివ్వండి, ఇలాంటి భయంకరమైన వాతావరణం మనకి చూసాం. లక్ష్మీ ప్రసన్న స్వామి దేవస్థానం అండి నెల్లూరు దగ్గర ఆ రథం తగలబెట్టేశారండి. అంతర్వేది అది రథం తగలబెట్టేశారండి. శ్రీశైలంలో టికెట్ల రేటు పెంచారండి. కంప్యూటర్ దగ్గర స్కామ్ ఒకటి జరిగిందండి.
తిరుమలలో ఆహార పదార్థాల్లో కల్తీ, లడ్డు నాణ్యత తగ్గించారు. మరి శ్రీవాణి అని చెప్పి పథకం అని పెట్టేసి 10,500 రూపాయలు టికెట్ తీసుకోవటం, 500 కొడతారు, 10,000 రూపాయలు ఏమైందో తెలియదు, ఆ డబ్బులు ఎటు మళ్ళీ తెలియదండి. ఈ విధంగా భయంకర వాతావరణం సృష్టించడం. అందుట్లో విజయవాడకి పేరు వచ్చింది అమ్మవారి వల్ల. అమ్మవారి యొక్క రథానికి ఉన్న వెండి గుర్రాలు ఎత్తుకెళ్ళిపోవటం ఒక్కటా రెండా అండి, సుమారుగా 400 పైచులుగా. ఎవరైనా ప్రశ్నిస్తే మతి సీమితం లేదండి, అలా ప్రవర్తించారండి అంటూ కేసులు. ఏమంటే 400 పైచులకు ఇబ్బంది జరిగితే ఒక్కళ్ళని అరెస్ట్ చేశారండి. ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేనప్పుడు ఇంత పోలీస్ వ్యవస్థ ఎందుకండి, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకండి, మీకు ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఎందుకండి, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎందుకు, ఆ డబ్బులు దండక కాకపోతే. కావున ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపుల్ని రాజకీయం కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, వ్యక్తుల కుటుంబాల మీద, ఇంట్లో యొక్క ఆడ తల్లుల మీద కూడా తీసుకెళ్లిపోయి నీచ హేయమైన పదజాలను ఉపయోగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ అంటే బూతులు మంత్రులు ఉండే స్థానమేనా అని పక్క రాష్ట్రాలు అనుకునేంత దిగజార్చారండి. ఇంతకన్నా కడుపు మంట అంటారు చూసారా, అది ఎక్కడో లేదండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే ఉందండి, తయారైందండి. రైట్ స్వామీజీ, ఇంకో విషయం చెప్పండి ఫైనల్గా. ఈ శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అసలు ఏంటి తిరుమలలో ఏం జరిగింది? ప్రతిపక్ష నేతలు అంటే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నటువంటి నాయకులు స్పష్టంగా చేస్తున్నటువంటి డిమాండ్ చాలా చోట్ల శ్రీవారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ, ఆభరణాల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ దుర్వినియోగం జరిగింది, దీనిపైన లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. ఏంటి ఆ తిరుమల చుట్టూ జరిగిన రాజకీయం? తిరుమల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో సుమారుగా 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారండి. అంటే 16,000 కుటుంబాలని స్వామివారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది వ్యాపారస్తులు మనుగడ సాగిస్తున్నారు మన తిరుమల కేంద్రంగా. తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా చెప్పబడిన వెంకటేశ్వర స్వామి మన ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాల అగ్రస్థానాన్ని పోషిస్తున్న మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఇక్కడ అన్యమతస్తులుగా ప్రవేశం లేదని అక్కడ ఉన్న రూల్ అది కరెక్ట్గా. కానీ 100 మంది అన్యమతస్తులు రకరకాల పేర్లతో లోపల జొడబడి ఉన్నారు. వాళ్ళ స్వామివారి యొక్క నామాన్ని పెట్టుకోరు, స్వామివారి నామస్మరణ చేయరు. కానీ పైరులు సాగిస్తూ ఆ రాజకీయ ప్రారంభం కోసం ఎవరొకరు కొమ్ము కాస్తూ రోజులు గడిపేస్తున్న వ్యవస్థలు అక్కడ ఉన్నాయండి. మరి లడ్డూల్లో ఉపయోగించే ఆవు నెయ్యి కానివ్వండి, పచ్చకర్పూరం కానీ చేసే వ్యాపారే కేజీలు బంగారం ధరించి మా అమ్మాయి పెళ్లికి ఇలా చేశాను, ఇన్ని 100 కేజీలు బంగారం పెట్టాను స్థాయికి ఉన్నారంటే అక్కడ ఎంత అవినీతి రాజ్యం మనం చూసుకోవచ్చండి. ఇప్పటికైనా మేము చెప్పేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పాలక మండలి చైర్మన్ పోస్ట్ ఒక ధార్మిక ధర్మ ఆధ్యాత్మ సేవా తత్పరులకు మాత్రమే ఇవ్వాలి. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలని మార్చొద్దు. అలాగే ప్రధాన కేంద్రాలుగా మన రాష్ట్రం ఉన్నటువంటి కాణిపాకం కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, మనకి ద్వారకా తిరుమల కానివ్వండి, దుర్గమ్మ తల్లి ఆలయం కానివ్వండి, పెనుగంచిపోలు కానివ్వండి, అన్నవరం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, అమరావతి కానివ్వండి, మరి మంగళాద్రి క్షేత్రం కానివ్వండి, కోటపొంగ కానీ ఇటువంటి ప్రధానమైన ఏ గ్రేడ్ దేవాలయాలు ఏవై ఉన్నాయో అంటే 1 కోటి పైన లావాదేవీలు ఆర్థికంగా బలోపేతున్న దేవాలయాల్లో చైర్మన్లు గాను కమిటీ మెంబర్లో ఎవరొకరిని ఒక స్వామీజీని ఇన్ఛార్జిగా వేస్తే అక్కడ సాంప్రదాయ ఇబ్బందులు లేకుండా సక్రమంగా దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం మీద మచ్చ వచ్చిందంటే దేవాలయ కేంద్రంగానే, ఎండోమెంట్ కేంద్రంగానే ఎక్కువ ఉద్యమాలు జరిగిన ఈ రాష్ట్రంలో. తద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాతే ప్రభుత్వాలు బలహీనపడినట్టుగా గత చరిత్ర మనకు తెలియవస్తుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పునరావాస కేంద్రం దాన్ని మార్చకుండా ఒక మంచి వ్యక్తికి ఇస్తే తిరుమల పవిత్రని సంపూర్ణంగా పరిరక్షణ చేసే మార్గదర్శకాలు అనేకం మా దగ్గర, మా హిందూ సంఘాల దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మేము వాటిని అందజేయగలుగుతాము. ఒక మంచి పరిపాలన దక్షత అక్కడ ఏర్పాటు చేయాలి. వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల తిరుమలకు వచ్చే భక్తులు అనేక కష్ట నష్టాలు పడుతూ తిరుమల వెళ్ళాలంటే అమ్మో తిరుమల వెళ్ళలేమురా బాబు, అక్కడ పెట్టిన విధానాలు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పి ప్రయాణాన్ని ఆపుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది మనకు కనబడుతున్నారండి. కాబట్టి అలాగే తిరుమల దేవాలయం వెనకాల ఇస్లామిక్ యూనివర్సిటీ అని చెప్పేసి స్వామివారి యొక్క ఆస్తులు తొండవాడలు నిర్మాణం చేస్తారండి. అప్పుడు మేము ఉద్యమం చేశాం. అక్కడ ముస్లిమ్స్ మాత్రమే విద్య నేర్పుతూ ఉంటారు వాళ్ళది. దాని యొక్క ఆస్తుల విలువ కూడా కోటాను కోట్లు ఏర్పడినాయండి. దీని మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఒక కళ్ళు వేసి ఉండవలసిన అవసరం ఉంది. హీరా బెహన్ అని 50,000 కోట్ల మనీ దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా కూడా అక్కడ జరుగుతున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా తిరుమల పవిత్రకి భంగం కలగకుండా
అలాగే తిరుపతి విషయం వస్తే ఒకసారి వచ్చిందండి, తిరుమల యొక్క ధనాన్ని తిరుపతిలో ఎలా ఖర్చు పెడతారు, తిరుపతికి రెవెన్యూ ఉంది కదా, వచ్చేది ఉంది కదా, తిరుమల ధనాన్ని ఎలా ఖర్చు పెడతారు అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. కొంతమంది ఖర్చు పెట్టొచ్చని, కొంతమంది ఖర్చు పెట్టకూడదని. మా ఉద్దేశం ప్రకారం ఒక దేవాలయం అంటే సంస్కార కేంద్రము. దేవాలయాలు వెండిలతోనూ బంగాళతో నింపకుండా దేవాలయం కేంద్రంగా ప్రజా సంక్షేమం, ప్రజా హితానికి చేసే కార్యక్రమానికి చక్కగా దేవాలయం యొక్క సొమ్మును ఉపయోగం చేయవచ్చని చెప్పేసి నేను మాత్రం నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కేశవ్ గారు, సో మీరు కలుస్తారా? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా మీకు అసోసియేషన్ ఉంది, గతంలో అనేక సందర్భాల్లో ఆయన కలిశారు. అలానే అమరావతి ఉద్యమ సందర్భంలో మద్దతు కూడా ఇవ్వాలని కోరారు. సో ఇవన్నీ చూస్తే ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ రాబోతుంది మీకు అనేటువంటి అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి దిశానిర్దేశం కానీ, లేదా అమరావతి విషయంలో కానీ, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ విషయంలో కానీ మీరు ఎటువంటి కార్యాచరణలోకి వెళ్ళబోతున్నారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మఠపీఠ ఆశ్రమాధిపతులు 153 విశ్వ పరిరక్షణ వేదిక మాదండి. దానికి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, నాతో పాటు ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నారు, వారు పైకి నటిస్తున్నారా, జీవిస్తున్నారా, వీళ్ళ క్యారెక్టర్ ఏంటనేది కొంత అవగాహన ఉంటుంది మాకు. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో సూచనలించే స్థాయి మాది కాదు. ఎందుకంటే ఆ విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు, సిద్ధాంతకర్తలు ఉన్నారు, చాలా బాగా జరుగుతుంది. అయితే దేవాలయాల విషయంలో కానివ్వండి, దేవాలయ భూముల విషయంలో కానివ్వండి, ఎండోమెంట్ విషయంలో కానివ్వండి, నాకు మార్గదర్శకాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఎలాగైతే హజ్ యాత్రకి మీరు సబ్సిడీ ఇచ్చారు గవర్నమెంట్లో, అలాగే మక్కా యాత్రలకి మళ్ళా జెరూసలేం యాత్రకు కూడా మీరు సబ్సిడీ ఇచ్చారు కదా, దానికి మేము తీసేమనో కాదనం. ఎందుకంటే శక్తుల దేశంలో మీరు చక్కగా ప్రయాణం చేసుకోండి. అలాగే ఒక మానసరోవర్ యాత్ర కానివ్వండి, మరి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న అయోధ్య కానివ్వండి, కాశీ క్షేత్రం కానివ్వండి, సబ్సిడీ కూడిన లేదా ఉచితం కూడిన వ్యవస్థను కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక ఒక మంచి నిర్ణయం, హిందువులకి ఒక వరాన్ని ప్రకటించినట్టు ఉంటుంది, మిగతా మతస్థులతో పాటు హిందువులు కూడా సమానమైన గౌరవాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇటువంటి తగు సలహాలని, సూచనల్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అందజేస్తామండి. అలాగే ఈ యొక్క ప్రధాన దేవాలయాలు ఏమున్నాయో ఆ దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దేవాలయ అభివృద్ధిలోకి వస్తూ నిత్య అన్నదాన కార్యక్రమంతో, దేవాలయం అంటే భక్తులకు నా సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళాలి, టికెట్ల రేట్లు పెంచొద్దండి, పెంచుని తగ్గించండి. అలాగే అభివృద్ధి అనేది ఏంటంటే, అభివృద్ధి అంటే ఏం కావాలండి వ్యక్తికి? పాలరాళ్ళును, గ్రానైట్ రాళ్ళును, బంగారు పూతలు ఎవరికి కావాలండి? వచ్చేవానికి దర్శనము, తగు ప్రసాదం ఇచ్చి చిన్న వసతి ఇస్తే దాన్ని అభివృద్ధి అంటారండి. మాకు కావాల్సిన అభివృద్ధి అది మాత్రమే అనేసి వారికి తెలియపరుస్తాం. అందులో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన విజన్ చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే మాట ఇస్తే కట్టుబడే వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నారంటే అది మాననీయ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవచ్చండి. కానీ 100% 21 సీట్లకి 21 సీట్లు 2 ఎంపీలు గెలిచిన ఆ భారతదేశంలో ఉన్న మొట్టమొదట నాయకుడు కానీ పార్టీ ఉందంటే అదే చెప్పుకోవచ్చు. వారు ఎందుకంటే వారు ఇంకా పూర్తిగా రాజకీయాలు వారికి అప్పలేదండి. రాజకీయాలు అప్పితే ఇలా ఉండరండి, రాజకీయాలు వారికి అప్పలా. కాబట్టి వారు మాట ఇచ్చారు, దానికి కట్టుబడి ఉన్నారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఊపిరి పోసిన వ్యక్తి ఉన్నారంటే పవన్ కళ్యాణ్. తాను చిరస్థాయిగా ఆంధ్ర హృదయంలో మాత్రం ఆయన నిలిచిపోతారండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్రెండ్లీ గవర్నమెంటే. అలాగే గత గవర్నమెంట్ లాగా వీళ్ళు కక్షాదింపు చర్యలు చేస్తారు అని చెప్పి 1-2 సంఘటనలు జరగాలని చెప్తున్నారు. అటువంటి ఏవి పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు, వారు ఊరుకోరు. అందుట్లో మానే చంద్రబాబు నాయుడు గారు చేసినా కూడా ఒక పక్కన కేంద్రం ఉంది, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు తగు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారు కూడా అనేక 4వ ముఖ్యమంత్రిగా అవుతున్నారు. వారి ఆలోచనల విజన్లో కూడా మార్పులు కొన్ని వచ్చినాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఒక చక్కటి ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్లో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు కూపిలో తిరిగిపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు 75,000 మిగులు బడ్జెట్ ని ఏర్పాటు చేశారని చెప్పి, అంటే ఒక సన్యాసి పరిపాలన వల్ల 75,000 మిగులు బడ్జెట్ ఎలా వచ్చిందండి? మరి ఇక్కడ సన్నాసుల పరిపాలన ఏమైందంటే అప్పులు అయిపోలేదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. వారికి సంపూర్ణ మద్దతు, మఠపీఠ ఆశీర్వాద మద్దతు ఇస్తాము. అన్ని వేళలా కూడా వారికి అంతగా నిలబడతామని చెప్పేసి మన సుమన్ టీవీ తరపున కూడా మేము వాగ్దానం ఇస్తున్నాం, తెలియపరుస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శివస్వామి గారు మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. ఇది అమరావతి 2.0 స్టార్ట్ అవుతుంది. అలానే అక్కడ కార్యాచరణను కూడా అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని ప్రభుత్వం సమగ్రంగా అమలు చేస్తుందని శివస్వామి ఆశిస్తున్నారు. అలానే స్వరూపానందేంద్ర స్వామి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక తన ఆస్తుల పరిరక్షణ ఆలోచన తప్ప మరొకటి లేదనేటువంటి వాదన చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చోట్ల నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి ఆస్తులు పెంచుకునేటువంటి వ్యూహాలు కూడా
శారదాపీఠం చేసిందనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తిరుమల పవిత్రతని కాపాడడం వెనుక రాజకీయాలు ఎట్టి మాత్రం సహించబోమని చెప్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం, అవసరమైనటువంటి మేరకు సలహాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అద్భుత విజయం. అటు మోడీ ఇటు పవన్ కళ్యాణ్ అలానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పురోగమిస్తుందని ఆశిస్తున్నట్టుగా శివస్వామి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.